కుంభమేళకు ట్రాఫికర్ 300 కిలోమీటర్ల దూరంలోనూ వాహనాల రద్దీ. మ్యాప్ చూసి ఒకే రూట్ ఎంచుకున్న వాహనదారులు. ప్రయాగ్రాజ్కు ఒకే ఎంట్రన్స్ ఉండటము మైనస్. మధ్యప్రదేశ్లోనూ కుంభమేళ ట్రాఫిక్ కష్టాలంటూ ఒకరిని చూస్తాం. సో కుంభమేళకు వెళ్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే రోజు రోజుకి రద్దీ పెరుగుతూ ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 350 కిలోమీటర్ల మేర ఈరోజు రద్దీ ఉన్నది. అంటే ఏ విధమైనటువంటి ఫ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు రోజు రోజుకి కుంభమేళకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతా ఉన్నారు. సో దాదాపు కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళ కాబట్టి ప్రతి ఒక్క హిందువు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న దాంట్లో చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. సో ముఖ్యంగా ఫ్లైట్ రేట్లు అధికంగా ఉండడం, సో ట్రైన్లు టికెట్లు దొరకపోవడం. ఫ్లైట్ రేట్లు అయితే 20,000 30,000 ఓన్లీ పోవడానికి రావడానికే ఫ్లైట్ ఖర్చులే ఒక 70-80 వేల రూపాయలు అవడానికి ఖర్చు అవుతుందట. సో ఈ కోణంలో మ్యాక్సిమం ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారు, కొంతమంది ఒక ఇన్నోవానో లేకపోతే ఫార్చునరో తీసుకొని ప్రయాగ్రాజ్కు డైరెక్ట్ బై వెహికల్ వెళ్తూ ఉన్నారు. దాదాపు మన తెలంగాణ నుంచి అయితే 1100 కిలోమీటర్లు వస్తూ ఉంది. ఒక రోజు జర్నీ 24 గంటల జర్నీ ఉంటుంది. సో దీనివల్ల ఒక రోజు జర్నీ కదా పోయేద్దాం అనే కోణంలో వేలాది లక్షలాది కోట్లాది మంది ప్రజలు ప్రయాగ్రాజ్కి కుంభమేళకు వెళ్తా ఉన్నారు. ఈ క్రమంలో రోజు రోజుకి ఫ్లోటింగ్ పెరుగుతుంది కాబట్టి 350 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుందట. ఎంత చాలా దారుణం కదా. సో ఒకటే రూట్ ఉంది, మళ్ళీ ఆ రూట్ వల్ల ఈరోజు ట్రాఫిక్ కష్టాలు ఈ విధంగా ఉన్నాయి తెలుస్తుంది. పవిత్రమైనటువంటి వసంత పంచమి తర్వాత మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కాస్త తగ్గుతుందని అంచనా వేశారు. కానీ అలాంటి సంకేతాలేమీ ప్రస్తుతానికి కల్పించడం లేదు. పైగా కుంభమేళా ముగింపులకు దాదాపు మరో 2 వారాల సమయం మాత్రమే ఉండడంతో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వెళ్తున్నటువంటి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి వెళ్తున్నటువంటి భక్తుల తాకిడి అంతకంతకు ఎక్కువవుతుంది. ఈ ప్రభావం ప్రయాగ్రాజ్ వైపునకు వెళ్లే రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్లకు దారి తీస్తోంది. దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో కూడా వాహనాలు ట్రాఫిక్ లో చిక్కున్నారు. నిత్యం వేలాది వాహనాలు ప్రయాగ్రాజ్ వైపునకు తరలి వస్తుండడంతో దీనికి ఇందుకు కారణంగా ఉంది. వాహనదారులకు ఎక్కువ మంది నావిగేషన్ మ్యాప్స్ సహాయంతో ఒకే మార్గంలో పయనిస్తుండడం ఇందుకు ప్రధాన కారణం అవుతుంది. మరోవైపు ప్రయాగ్రాజ్లోకి ప్రవేశ బయటకు వెళ్లే మార్గం ఒక్కటే కావడం కూడా వాహనాల రద్దీ పెరుగుదలకు కారణమవుతుంది, దారితీస్తుందని ఓ వాహనదారుడు అభిప్రాయపడ్డారు. కేవలం 5 గంటల్లోనే తాను లక్నో నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్ళానని, రూట్లపై అవగాహన లేని చాలా మంది ఒకే మార్గాన్ని ఎంచుకోవడం ప్రతికూలంగా మారుతుందని వివరించాడు. ప్రణాళికబద్ధంగా ప్రయాణం చేస్తే అంత ఇబ్బందులు తలెత్తవని అధికారులు కూడా సూచిస్తున్నారు. మహాకుంభమేళ ప్రభావంతో మధ్యప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వెళ్లే మార్గాల్లో కూడా వాహనాల రద్దీ విపరీతంగా ఉందని అక్కడి ట్రాఫిక్ పోలీసులు వాపోతున్నారు. రద్దీ నియంత్రణకు కొద్దిసేపు వాహనాలను నిలిపివేయాల్సి వస్తుందని అంటున్నారు. వారాంతాల్లో ఈ రద్దీ మరీ ఎక్కువగా ఉంటుందని రేవా జోన్ ఇన్స్పెక్టర్ పోలీస్ సాకేత్ ప్రకాష్ పాండే వెల్లడించారు. ప్రయాగ్రాజ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాహనాలు నియంత్రిస్తున్నామని 2-3 రోజుల్లో రద్దీ కాస్త తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేవలం 50 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని, వాహనాలు 45 గంటల పాటు ట్రాఫిక్ లో ఇరుక్కపోతున్నాయని సాకేత్ ప్రకాష్ వివరించారు. వాహనాలపైనే కుంభమేళ ప్రాంగణానికి సొంత వాహనాల్లోనే మహాకుంభమేళ ప్రాంగణ సమీపానికి చేరుకునేందుకు చాలా మంది భక్తులు ప్రయత్నిస్తున్నారని ప్రయాగ్రాజ్ సంబంధించినటువంటి పోలీస్ అధికారి కుల్దీప్ సింగ్ మీడియాకు తెలిపారు. అది కూడా చాలా పెద్ద సంఖ్యలో వాహనాల ప్రాంగణ వైపు వస్తున్నాయని, ట్రాఫిక్ ఇది కూడా ఒక కారణమని ఆయన వివరించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఏంటంటే, ప్రయాగ్రాజ్కు వెళ్ళే వాళ్ళు దయచేసి ఎలాంటి ప్రణాళికలు లేకుండా వెళ్ళొద్దు. దయచేసి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోండి. దాదాపు గతంలో ఒక వారం క్రితం వరకు 24 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు విపరీతమైనటువంటి దాదాపు 350 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవుతా ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎంత క్లిష్టంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దయచేసి ప్రయాగ్రాజ్ వెళ్ళాలి అనుకునేటువంటి భక్తులు రూట్ మ్యాప్స్ని చూసుకోండి. ఒకవేళ ఆ రూట్ మ్యాప్స్ ఏమైనా వేరే రూట్ మ్యాప్స్ ఉంటే వాటిని ఒక 100-200 కిలోమీటర్లు పెరిగినా పర్లేదు, కానీ రూట్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్తే కొంత ప్రయాణం మీకు సులభతరమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి జాగ్రత్తలు పాటించి వెళ్ళాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికే దాదాపు 45-50 కోట్ల మంది భక్తులు, అంటే దేశ జనాభాలో 40% దేశ జనాభా ప్రయాగ్రాజ్కు వెళ్ళారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఇంకా 2 వారాలు ఉంది. ఇంకా 10 నుంచి 20 కోట్ల మంది వెళ్ళడానికి అవకాశం ఉందట. సో దానిలో భాగంగా దాదాపు వాళ్ళ టార్గెట్ 60 కోట్లు, 40 నుంచి 45 కోట్లు ప్రయాగ్రాజ్కు వెళ్తారని అంచనా వేస్తే అది కాస్త 60 నుంచి 70 కోట్ల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉందనేది ఈరోజు అక్కడ ఉన్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. సో ఇది ఖచ్చితంగా దీని ద్వారా భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద మైలేజ్ వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికైనా కానీ
ప్రతిపక్షాలు ప్రయాగ్రాజ్కి వెళ్తే హిందువుల మనోభావాలు కూడా కొంత అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే మాత్రం ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశమే కనబడతా ఉంది. కుంభమేళకు ట్రాఫికర్ 300 కిలోమీటర్ల దూరంలోనూ వాహనాల రద్దీ, మ్యాప్ చూసి ఒకే రూట్ ఎంచుకున్న వాహనదారులు, ప్రయాగ్రాజ్కు ఒకే ఎంట్రన్స్ ఉండటము మైనస్, మధ్యప్రదేశ్లోనూ కుంభమేళ ట్రాఫిక్ కష్టాలంటూ ఒకరిని చూస్తాం. సో కుంభమేళకు వెళ్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే రోజు రోజుకి రద్దీ పెరుగుతూ ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 350 కిలోమీటర్ల మేర ఈరోజు రద్దీ ఉన్నది అంటే ఏ విధమైనటువంటి ఫ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు రోజు రోజుకి కుంభమేళకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతా ఉన్నారు. సో దాదాపు కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళ కాబట్టి ప్రతి ఒక్క హిందువు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న దాంట్లో చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. సో ముఖ్యంగా ఫ్లైట్ రేట్లు అధికంగా ఉండడం, సో ట్రైన్లు టికెట్లు దొరకపోవడం, ఫ్లైట్ రేట్లు అయితే 20,000 30,000 ఓన్లీ పోవడానికి రావడానికే ఫ్లైట్ ఖర్చులే ఒక 70-80 వేల రూపాయలు అవడానికి ఖర్చు అవుతుందట. సో ఈ కోణంలో మ్యాక్సిమం ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారు, కొంతమంది ఒక ఇన్నోవానో లేకపోతే ఫార్చునరో తీసుకొని ప్రయాగ్రాజ్కు డైరెక్ట్ బై వెహికల్ వెళ్తూ ఉన్నారు. దాదాపు మన తెలంగాణ నుంచి అయితే 1100 కిలోమీటర్లు వస్తూ ఉంది. ఒక రోజు జర్నీ 24 గంటల జర్నీ ఉంటుంది. సో దీనివల్ల ఒక రోజు జర్నీ కదా పోయేద్దాం అనే కోణంలో వేలాది లక్షలాది కోట్లాది మంది ప్రజలు ప్రయాగ్రాజ్కి కుంభమేళకు వెళ్తా ఉన్నారు. ఈ క్రమంలో రోజు రోజుకి ఫ్లోటింగ్ పెరుగుతుంది కాబట్టి 350 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుందట. ఎంత చాలా దారుణం కదా. సో ఒకటే రూట్ ఉంది, మళ్ళీ ఆ రూట్ వల్ల ఈరోజు ట్రాఫిక్ కష్టాలు ఈ విధంగా ఉన్నాయి తెలుస్తుంది. పవిత్రమైనటువంటి వసంత పంచమి తర్వాత మహాకుంభమేళాలో భక్తుల రద్దీ కాస్త తగ్గుతుందని అంచనా వేశారు. కానీ అలాంటి సంకేతాలేమీ ప్రస్తుతానికి కల్పించడం లేదు. పైగా కుంభమేళా ముగింపులకు దాదాపు మరో 2 వారాల సమయం మాత్రమే ఉండడంతో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వెళ్తున్నటువంటి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి వెళ్తున్నటువంటి భక్తుల తాకిడి అంతకంతకు ఎక్కువవుతుంది. ఈ ప్రభావం ప్రయాగ్రాజ్ వైపునకు వెళ్లే రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్లకు దారి తీస్తోంది. దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో కూడా వాహనాలు ట్రాఫిక్ లో చిక్కున్నారు. నిత్యం వేలాది వాహనాలు ప్రయాగ్రాజ్ వైపునకు తరలి వస్తుండడంతో దీనికి ఇందుకు కారణంగా ఉంది. వాహనదారులకు ఎక్కువ మంది నావిగేషన్ మ్యాప్స్ సహాయంతో ఒకే మార్గంలో పయనిస్తడం ఇందుకు ప్రధాన కారణం అవుతుంది. మరోవైపు ప్రయాగ్రాజ్లోకి ప్రవేశ బయటకు వెళ్లే మార్గం ఒక్కటే కావడం కూడా వాహనాల రద్దీ పెరుగుదలకు కారణమవుతుంది, దారితీస్తుందని ఓ వాహనదారుడు అభిప్రాయపడ్డారు. కేవలం 5 గంటల్లోనే తాను లక్నో నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్ళానని, రూట్లపై అవగాహన లేని చాలా మంది ఒకే మార్గాన్ని ఎంచుకోవడం ప్రతికూలంగా మారుతుందని వివరించాడు. ప్రణాళికబద్ధంగా ప్రయాణం చేస్తే అంత ఇబ్బందులు తలెత్తవని అధికారులు కూడా సూచిస్తున్నారు. మహాకుంభమేళ ప్రభావంతో మధ్యప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వెళ్లే మార్గాల్లో కూడా వాహనాల రద్దీ విపరీతంగా ఉందని అక్కడి ట్రాఫిక్ పోలీసులు వాపోతున్నారు. రద్దీ నియంత్రణకు కొద్దిసేపు వాహనాలను నిలిపివేయాల్సి వస్తుందని అంటున్నారు. వారాంతాల్లో ఈ రద్దీ మరీ ఎక్కువగా ఉంటుందని రేవా జోన్ ఇన్స్పెక్టర్ పోలీస్ సాకేత్ ప్రకాష్ పాండే వెల్లడించారు. ప్రయాగ్రాజ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాహనాలు నియంత్రిస్తున్నామని 2-3 రోజుల్లో రద్దీ కాస్త తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేవలం 50 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని, వాహనాలు 45 గంటల పాటు ట్రాఫిక్ లో ఇరుక్కపోతున్నాయని సాకేత్ ప్రకాష్ వివరించారు. వాహనాలపైనే కుంభమేళ ప్రాంగణానికి